సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా ఈ యుగ అవతార పురుషుడు. అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతార పురుషుడు. దైవం మానవ రూపంలో భూమికి దిగివచ్చిన దివ్య అవతారం. నదులు సాగే కడలి వైపు పోవు తీరులేదిప్పుడు. నదులు సాగే కడలి వైపు పోవు తీరులేదిప్పుడు. ప్రేమ సాగరుడుండే హృదిలో ప్రేమ సాగరుడుండే హృదిలో తానై నిండే తరుణమిదే. ఎంతటి గొప్ప అవకాశమో ఈ అవతార కాలంలో మనం జన్మించడం. ఆ తండ్రి యుగ అవతారుడిగా భూమిపైకి అవతరించి వచ్చినటువంటి కాలంలో మనం సమకాలీకులుగా ఇలా పుట్టడం అనేటటువంటిది మనం ఎన్నో జన్మలుగా చేసుకున్న సుకృతం అని చెప్పొచ్చు. సహజంగా జరిగేదేంటి? నదులన్నీ సముద్రంలో ఏకమవుతాయి, కలుస్తాయి. ప్రతి మతం కూడా చివరికి భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి ఒక మార్గంగా, యథార్థానికి మత ధర్మం ఏం చెప్తుంది అంటే భగవంతుడే సత్యం, భగవంతుడు ఒక్కడే అనేటటువంటి ఆ సత్యం అంతిమ గమ్యం అదే అనేటటువంటిదే మత ధర్మం చెప్పేటటువంటి విషయం. అలా ప్రతిదీ కూడా ప్రతి నది ప్రవాహము సముద్రంలోనే కలుస్తుంది. కానీ ఆ తండ్రి భూమిపైకి అవతరించి వచ్చినటువంటి సమయంలో అతని స్మరణ ఎక్కడైతే జరుగుతుందో ఆ హృదయాల్లో ఆ సముద్రమే నిండిపోయి ఉంటదట. అదే కలుపుకుంటది. అంటే ఈ కష్టము, ఇబ్బంది, ఇలాంటివన్నీ, ఈ సాధనలు, వీటి ఏటితో పని లేదు. ఎలా చెప్తున్నారంటే బాబా, ఈరోజు మీరందరూ పండుగ జరుపుకునే ఉంటారు కదా, ఉగాది. మీకు బాబా వచ్చి ఇప్పుడు మనందరం బాబా ఎదురుగా కూర్చున్నాం. బాబా నవ్వుతూ ఉన్నాడు. మీకు అడిగాడు అనుకోండి, పొద్దున్న ఏం తిన్నావు, మధ్యాహ్నం ఏం స్పెషల్స్ చేసుకున్నావు, ఏం పెట్టావు, చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం తిన్నావంటే మనం ఏటేటైతే వండుకున్నామో బాబా ఇది తిన్నాను బాబా, ఇది తిన్నాను బాబా అని చెప్తాం కదా. బాబా అలాగే అడిగారు ఒక ప్రొఫెసర్కి, అబ్దుల్ కరీం అనేటటువంటి ఒక ప్రొఫెసర్కి, నువ్వు పొద్దున్న మధ్యాహ్నం ఏం తినొచ్చావు అని అడిగారు. అతడు తను తిన్న పదార్థాలన్నీ ఒక లిస్ట్ చెప్పుకొచ్చాడు అనమాట. ఈ రోజు మనం ఏ స్పెషల్స్ తిన్నామో బాబా అడిగితే చెప్తాం కదా, అలాగే అతను కూడా అతను తిన్నటువంటి పదార్థాలు ఏంటో బాబాకి చెప్పాడు. నిజంగా భలే రుచికరమైన పదార్థాలు తిన్నావు కదా, ఇప్పుడు నువ్వు తృప్తిగా ఆనందంగా ఉన్నావా? ఉండి ఉంటావులే అని చెబుతూ ఇన్ని రకాలు నీకు ఇష్టమైనటువంటివన్నీ ఎన్నాళ్ల బట్టో, ఇది మనకు ఊహ తెలిసిన నుంచి తింటున్నాం కదండి. అమ్మ పెట్టింది, నాన్న పెట్టారు, కొనిచ్చారు, రకరకాలు ఎన్ని రుచులు చూసామో తెలియదు, ఎన్ని ఆస్వాదించామో తెలియదు, ఎన్ని అనుభవించామో తెలియదు, మర్చిపోయాం, అన్ని రకాలు తిన్నాం. అలాగే బాబా అతనికి కూడా అడుగుతున్నారు, ఎన్నో రుచులు చూసి తిన్నావు కదా, ఎప్పుడైనా నన్ను రుచి చూసావా అని అడిగారు. అతను క్వశ్చన్ మార్క్ పెట్టాడు. బాబాని రుచి చూడడం ఏంటి, ఇవంటే టపా మన ఎదురుగా దొరుకుతాయి, చేతి నిండా తీసుకుంటాం, గప్పు నోట్లో వేసేస్తాం, మింగేస్తాం, బాగుంది బాగాలేదు అనుకొని. బాబాని ఎలా రుచి చూడాలి? నన్ను గాని నువ్వు రుచి చూసావంటే అది ఎంత గొప్ప ఆనందమో తెలుసా అంటున్నారు బాబా. ఇవి తింటేనే ఇంత ఆనందపడుతున్నాము, వీటి రుచి తెలిస్తేనే. ఇంకా బాబా అంటున్నారు, అది అంతకు మించిన ఆనందం మరొకటి లేదు నా రుచి గాని నువ్వు ఎరిగావంటే. కానీ ఆ రుచి ఎలా చూడాలో తెలుసా? అసలు అది ఎంతటి రుచో తెలుసా నీకు? ఒక్క బిందువు మహాసాగరాన్ని మింగినంతటి రుచి అటండి. అంటే అంత గొప్పదట. అసలు ఒక బిందువులోని సముద్రం మింగుడు పడుతుందా? ఒక బిందువులో సముద్రం మింగుడు పడుతుందా? వెళ్తుందా?
కానీ అంత అంత గొప్పది అని బాబా చెప్తున్నారు. అది నీకు అసాధ్యంగా అనిపించగాక, కానీ అది నా ప్రేమ ద్వారా సాధ్యం అన్నారు బాబా. ఎలాగా? మనం అనంత మహాసాగరంలోనే ఉంది. బిందువు వేరుగా ఎక్కడో లేదు. మనం ఎక్కడో లేం. సమస్త సృష్టి అతనిలోనే ఉంది. భగవంతుడిలోనే ఉంది. భగవంతుడే నడిపిస్తున్నాడు. అతనే బాబాయే భగవంతుడు. భగవంతుడే బాబా. బాబాయే నడుపుతున్నారు. అతనే ఆధారభూతుడై ఉన్నారు. సమస్తం అతనే అతనిచ్చ మేరకే నడుపబడుతూ ఉంది. మరి ఈ బిందువు అనేటటువంటి ఏ అజ్ఞానం అయితే నేను అని కప్పుకొని ఉన్నామో, దేని వల్లైతే ఈ అనంత మహాసాగరం యొక్క అనుభూతి అంటే ఆత్మ యొక్క స్వస్వరూప అనుభవాన్ని పొందకన్నా నేనే ఈ శరీరాన్ని అనేటటువంటి ఈ పరిమిత స్పృహతోనే ఉండిపోతున్నాము. ఆ అజ్ఞానం అనేది తొలగిపోతే ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని పొందడం అనేటటువంటిది సాధ్యం. అది ఎలా సాధ్యమో తెలుసా? బాబా అంటున్నారు, ప్రేమ ఒక్కటే దానిని సాధించగలదు. చూడండి, ప్రేమ ఎంత గొప్పదని బాబా చెప్తున్నారంటే, ఆ హృదయంలోనే ఆ ప్రేమ మహాసాగరాన్ని అతను నింపుతానన్నాడు. ఎందుకు అంటే, నీ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియపరచగలిగినటువంటి గొప్ప శక్తి ప్రేమకి ఉంది. నన్ను ప్రేమించు అంటాడు ఆయన. అలాగా అతని నామ స్మరణ ప్రేమతో అతని నామ స్మరణ చేసినప్పుడట అతనిని రుచి చూడడం జరుగుతుంది. ఒక్కసారి గాని నన్ను రుచి చూసావా, అంతట ఆనందం నువ్వు ఇంకొక దగ్గర పొందలేవన్నారండి బాబా. నిరంతర భగవన్ నామ స్మరణ అది అవసరమని బాబా చెప్పున్నారు. అంతటి ప్రేమ కావాలన్నారు. ఈ భవసాగరాన్ని దాటడానికి మన యొక్క ఈ ప్రపంచం వైపు ఉన్నటువంటి మన దృష్టిని యథార్థత వైపు తిప్పడానికి బాబా పట్ల గల ఆ ప్రేమ మనల్ని అంత స్థాయికి తీసుకుపోతుంది అని బాబా చెప్తున్నారు. కానీ మనమేం చేస్తున్నాము? మనం ఎలా ఉన్నాము? మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాము అంటే, మనం అనుకుంటాం నేను బాబా ప్రేమనే అడుగుతున్నాను. నేను బాబా ప్రేమ అనుభూతి పొందాలనే తాపత్రయపడుతున్నాను. ఇలాగా మన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా కానీ బాబాకే తెలుసండి మనం అసలు లోపల ఏం ఆలోచిస్తుంటాము. మనం ఏ స్థాయిలో ఉన్నాము. మన విధి విధానాలు ఎలాగున్నాయి. మనకన్నా ముందు బాబాకే తెలుసు. బాబా అంటారు, "నువ్వు మాయకి వ్యసనపరుడైపోయి ఉన్నావు తెలుసా?" మామూలుగా ఈ మందుకు వ్యసనం బానిసలైపోయిన వారుంటారు. వ్యసనపరులుంటారు. పేకాట్లని, లేకపోతే ఇంక తిరుగులని, వ్యభిచారాలని ఇలాంటి వ్యసన పరులంటే ఇంక దానికి బలహీనులైపోయి దాని ఆధీనంలోకి వెళ్ళిపోతారింక. అంతటి ఆ వ్యసనాల కన్నా ఘోరమైన వ్యసనం ఏంటో తెలుసా? మాయ పట్ల వ్యసనం అవ్వడం. అది అలా నువ్వు మాయకు వ్యసనపరుడైపోయున్నావు. ఇవన్నీ కూడా కొంత ప్రయత్నిస్తే వ్యక్తి బయటపడడానికి అవకాశం ఉంది. కానీ మాయకు నువ్వు వ్యసనమై ఉన్నావు చూడు. ఆ వ్యసనాల నుంచి మాయ యొక్క వ్యసనాన్ని నుంచి నువ్వు బయటపడడం నీకు నువ్వుగా అది సాధ్యం కాదు. అది ప్రేమకొక్కదానికే అది సాధ్యం అన్నారు బాబా. ఎలా మనం మాయకి వ్యసనం అయిపోవడం ఏంటి? అలా మనకు అనిపించొచ్చు. చూడండి, తెల్లారి లేస్తూ పడుకునేటంత వరకు కూడా మన ఆలోచన, మన తాలూకా ప్రవర్తన నాది, నేను, నా కోసం అనుకునే ఈవెన్ బాబాకి ప్రేయర్స్ చేసినా, బాబా యొక్క కార్యక్రమాలు చేసినా, బాబా యొక్క ఏదైనా సరే మనల్ని మనం మైమరిచిపోయి చేసేది ఎంతవరకుంది? మనల్ని మనం మర్చిపోతే అది లెక్కింపదగింది అన్నారు బాబా. అలా కాకన్నా అందులో నేను చొప్పింపబడితే నేను నేను అనుకునేటటువంటిది. అలా చేస్తునేటప్పుడు అది మన పనే అవుతుంది. మనం తన్మయత్వంలో చేసేటటువంటిదే అది మనల్ని మనం మరిచి చేసేటటువంటి పని. ఇంకా అలా కాకన్నా ప్రపంచికంగా ఇంకా ఇవి నేను అనుభవించాలి, ఈ భోగాలు నేను సంపాదించాలి, ఈ ఆస్తులు కూడబెట్టుకోవాలి, బంధాలు ఎక్కువుంటే మంచిది, వాళ్ళు నాకు ఉపయోగపడాలి. ఇలాంటి ఆలోచనలతో మన ప్లానింగ్స్ ఎన్నుంటాయి ఆలోచించండి. ఏదైనా ఒకటిచ్చి గుర్తింపు నేను పొందాలి, ఏదైనా ఒకటి చేసి నేను మంచి అనిపించుకోవాలి. ఇలాంటి దేనికి ఇవన్నీ కూడా? ఎందుకంటే ఆ మాయ యొక్క వ్యసనం ప్రపంచంలో చిక్కుకుపోయి ఉన్నాం మనం. మనకు తెలియట్లే మనం వ్యసన పరులమని. భయంకరమైన వ్యసన పరులుగా ఉన్నాం. మరి ఇంతటి వ్యసనాన్ని నుంచి మనల్ని రక్షించేటటువంటి దయామయుడైన, కరుణామయుడైన ప్రీతమ ప్రభువు ఎవరు అంటే అవతార్ మెహర్ బాబా. ప్రేమ పూర్వకంగా అతన్ని మనం పిలిచినప్పుడు
ఏవైతే బంధనాలుగా ఏర్పడున్నాయో, ఈ వ్యసనానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాల నుంచి పెకిలించగలిగేటటువంటి శక్తి స్వరూపుడు ఆయన. ఏంటున్నాయి ప్రపంచంతో మనం ముడిపెట్టినటువంటివి ఏంటవి మనకి? సంస్కారాలు, కోరికలు. అవే కోరికలు, తీవ్రమైనటువంటి ఆ కోరికలు ఏ వాంఛైనా కావచ్చు. ఇప్పుడు మనల్ని మనం ఒక అద్దం చూసుకొని మురిసిపోయి ఇలా ఉండాలి అలా ఉండాలని కవర్ చేసుకుంటూ ఉంటాం కదా. దేనికోసం ఇదంతా? ఎవరు గుర్తించాలి మనల్ని? ఎవరు పొగడాలి మనల్ని? మన ప్రవర్తన చూసి బాబా పొగడాలి, మన ఆలోచన చూసి బాబా సంతోషించాలి, మన పని తీరును చూసి ఇదిరా నా బిడ్డ అని అతను మన ఉద్దేశాన్ని చూసి అతను పొంగిపోవాలి. దీనికోసం పడేటటువంటి తాపత్రయం, తపన ఇవి బాబా చూస్తాడు. ఇలా మనం రోజులో ఎన్నిసార్లు ఎంత లోతుగా బాబా కోసం మనం బాబా 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 అంటూ ప్రేమగా మనం తప్పిస్తుంటామో అంతగా మనం ప్రాపంచిక బంధనాల నుంచి విముక్తి పొందుతూ ఉంటాము. లేదు అంటే మనకు తెలియకుండానే మనం ముళ్ళు వేసుకుంటూ బాహ్యంగా మాత్రమే మార్పులు చెందుతూ వస్తాము. బాబా దీనికి ఒకసారి ఒక సందర్భంలో ఒక కథ కూడా చెప్పారు. బాబా సహవాస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనందరం కూడా బాబా సహవాసులే ఉన్నాము. ఎంత అద్భుతమో! అందరం ఎక్కడెక్కడో ఉండి కూడా బాబా దగ్గర ఒడిలో కూర్చొని మరి సహవాస్ చేసుకుంటూ ఉన్నాము. బాబా సహవాస్ జరుగుతుంటే బాబాను దర్శించుకోవడానికి ఒక వ్యక్తి కాషాయ వస్త్రాలతో వచ్చాడు. ఒక స్పెషల్ డ్రెస్ కదా అది. మిగతా వాళ్ళందరికన్నా ఇదొక స్పెషల్ డ్రెస్. అంటే నేను ఆధ్యాత్మికంగా ఉన్నతుడిని అని చెప్పేటటువంటి ఒక డ్రెస్. బాబా ఇదెందుకు వేసుకున్నావు అంటే, బాబా సహవాస్ కదా బాబా, అందుకోసమని వేసుకున్నాను బాబా. బాబా అప్పుడు అన్నారు, బాహ్య సన్యాసం కన్నా ఆంతరిక సన్యాసం ముఖ్యమైనటువంటిది. బాహ్య సన్యాసం కన్నా ఆంతరిక సన్యాసం, లోపల అది ఇంకొకరికి తెలియక్కర్లా, ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు. ఆంతరిక సన్యాసం గొప్పది అని చెబుతూ, బాహ్యమైనటువంటి మార్పు అది దేనికి ఉపయోగపడదు. నేను నన్ను ఒక గొప్ప ప్రేమికుడిగా గుర్తించుకోవాలి, వాళ్ళు అలా నన్ను గుర్తించాలి, లేకపోతే నన్ను భక్తుడిగా భక్తురాలిగా నేను గుర్తింపబడాలి, ఇలాగ మనం ఏదైతే మనం ఆధ్యాత్మికత అనుకొని వెళ్తున్నాం, లేదా పూజలు పునస్కారాలు కర్మకాండలు, బాబాయే స్వయంగా చెప్పారు, కర్మకాండలు నన్ను కప్పి ఉంచుతాయని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, పవిత్రమైన ఆరాధన మాత్రమే నన్ను కనుగొంటుంది అన్నారు. పవిత్రమైన ఆరాధన మాత్రమే. ఎక్కడ జరగాలి ఈ ఆరాధన? అంతరంగంలో జరగాలి, హృదయాల్లో జరగాలి. అలా బాబాని పిలవగలగాలి. అయితే అది చెప్తూ బాబా అంటారు, ఒక కథ కూడా ఆ సందర్భంలో బాబా చెప్పారు. ఒక సన్యాసి ఉన్నాడంట. ఆ సన్యాసి చుట్టూ కూడా అతను ఆశ్రమంలో ఉండేటప్పుడు తన చుట్టూ ఒక ఎలక తిరుగుతూ ఉండేది. దాన్ని చూస్తే క్యూట్ ముచ్చట అనిపించింది అతనికి. ఒక రోజు అది భయపడుతూ బెదిరిపోతూ సన్యాసి దగ్గరికి వచ్చింది. ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. పిల్లి వచ్చింది, పిల్లిని చూసి భయం వేస్తుంది, నన్ను చంపేస్తుంది కదా అని. అయ్యో భయపడకలే, నిన్ను నేను పిల్లిని చేస్తాను అని చెప్పి అతని శక్తిని ఉపయోగించి, మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలకను కాస్త పిల్లిని చేశాడు. అది చక్కగా విర్రవీగుతూ హాయిగా తిరుగుతూ ఉంది. మళ్ళీ ఒకరోజు భయపడుతూ సన్యాసి దగ్గరికి వచ్చింది. మళ్ళీ సన్యాసి అడుగుతున్నాడు, ఎందుకు భయపడుతున్నావు అని. కుక్క తరుముతోంది, చంపేస్తుంది నన్ను, భయం వేస్తోంది అని. అయ్యో పిచ్చిదానా, సరేలే నేను నిన్ను కుక్కని చేస్తాను అన్నాడు. అతను మంత్రశక్తిని ఉపయోగించాడు, పిల్లిని కాస్త కుక్కని చేశాడు. ఇక మరి దీనికి భయంలే, ఈ వీధి వదిలింది ఆ వీధికి వెళ్ళింది, ఆ వీధి నుంచి ఈ వీధికి అలా తిరుక్కుంటూ ఒక్కరోజు మళ్ళీ పరిగెట్టుకుంటూ సన్యాసి దగ్గరికి వచ్చింది భయపడుతూ. ఈసారి ఏమైంది అన్నాడు. పులి అరుస్తోంది, ఆ పులి చంపేస్తుంది, నాకు భయం వేస్తుంది అంటే, సరేలే ఈసారి నేను పులిని చేసేస్తానని అతని శక్తిని ఉపయోగించి ఇప్పుడు కాస్త పులిని చేశాడు. ఇక మరి నాకు తిరగలేదు, ఇంకా అడవిలో నాకు ఇంకేం భయం ఉంది, ఇంకా అలాగా అదంతా విడిచిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు పోయాక మళ్ళీ భయపడుతూ ఇటే వచ్చింది. ఇప్పుడు ఏమైంది అన్నాడు. తుఫాను, గాలి, వాన ఇదన్నిటి భయం వేస్తుంది, నాకు చాలా భయంగా ఉంది, ఏదో ఒక కన్నంలో దూరిపోదాం అనుకున్నాను అని. అప్పుడు ఆ సన్యాసి అన్నాడట, ఎలకగా ఉన్న నిన్ను పిల్లిని చేశాను, పిల్లిగా ఉన్న నిన్ను కుక్కని చేశాను, కుక్కగా ఉన్న నిన్ను పులిని చేశాను, కానీ నీ ఎలక గుండి మాత్రం అలాగే ఉండిపోయింది అన్నాడు. అంటే అంతరంగంలో మార్పు రానంత వరకు బాహ్యంగా ఎన్ని మార్పులు వచ్చినా సరే ఎట్టి ఉపయోగము లేదు.
దానివల్ల నష్టమే తప్ప ఉపయోగం అనేటటువంటిది ఏదీ లేదు. మార్పు రావలసింది ఎక్కడ? అంతరంగంలో మార్పు రావాలి. ఆంతరంగికమైనటువంటి మార్పే అంటే ఇక్కడేం కావాలి మనకి? బాబా ఏం అడుగుతున్నాడు? ఆ మార్పు అంటే ఏంటది? బాబాకి మరి బాహ్యంగా చేసే కర్మకాండలు అవసరం లేదు. ఎటువంటి ఆర్భాటాలు అవసరం లేదు. ఖర్చులు అవసరం లేదు. మరి ఏం చెయ్యాలి? బాబా చెప్పిన ఆదేశాన్ని ఆచరించమంటున్నాడాయన. ఏదైనా మన లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. వెంటనే మనకు అసహనం వస్తది. బాబా సహనంతో ఉండంటాడు. ఆహా! నాకు నచ్చినట్టుగా జరగకపోతే నాకు కోపమే. నాకు అనుకూలంగా అవతలాళ్ళు లేకపోతే నాకు ఇంక మరి నేను సహించలేను. మరప్పుడు ఎలా బాబా ప్రేమికులవుతాము? బాబా చెప్తున్న విషయాన్ని మనం తీసుకోలేనప్పుడు, నాకు అనుకూలంగా అన్నీ ఉంటే నేను కాలరెగరేస్తానంటే, ఆ తండ్రి మనకి ఎప్పుడు స్టెప్ ముందుకు లాక్కొనెళ్తాడాయన. బాబా ప్రతి దగ్గర మనకి అభయం ఇస్తూ ఉన్నారు. మనం చేసే ప్రతి చిన్నదానికి కృతజ్ఞత కోరుకుంటాము. ప్రతి దానికి కూడా మెప్పు కోరుకుంటాము. కానీ బాబా చరిత్ర మనం చదువుతునేటప్పుడు ప్రతి ఒక్క దగ్గర మనకి సందర్భానుసారంగా బాబా విషయాన్ని అందిస్తూనే ఉన్నారు. బాబా తమ్ముడు ఆది దగ్గరికి ఒక వ్యక్తొచ్చి ఏవో మందులు పట్టుకెళ్తాడు. అతన్ని విసిగిస్తుంటాడు. అలా మందులు తీసుకెళ్తుంటాడు. ఈ ఆది కొద్ది రోజుల తర్వాత ఒక రకంగా ఫీల్ అవుతుంటాడు. ఏంటంటే నేనెంత వీడికి సేవ చేసినా ఒక్కసారి గూడా నాకు నా పట్ల కృతజ్ఞతా భావం ఉండదు వీడికి అని. బాబా ఒక సందర్భంలో అడుగుతారు, "ఏంటి ఆలోచిస్తున్నావని?" బాబాకి విషయం తెలుసు. ఆయన తెలిసి కూడా మనల్ని ప్రక్షాళన చేయాలి గదా! మాధ్యమాలుగా వాళ్ళని వాడతారు. అయితే తను చెప్తాడు, "బాబా కనీసం కు ఏమాత్రం కృతజ్ఞత ఉండదు బాబా వాడికి. ఎంత చేసినా, ఏం చేసినా వాడికి కృతజ్ఞత ఉండదు బాబా" అంటే, బాబా అంటున్నారు, "నువ్వు కృతజ్ఞుడివయ్యుండు. సేవ చేసేటటువంటి భాగ్యం వాడు నీకిచ్చాడు." అని అలా బాబా చెప్తూ ఇంకో సందర్భంలో అంటారు, "ఎప్పుడైతే బాబా ఆదేశానికి నువ్వు సిద్ధపడి అనుసరించాలని అనుకుంటావో, నీకన్నా ముందు బాబాయే నిలబడతాడు." ఈవెన్ అది ప్రతికూల పరిస్థితయినా, అనుకూల పరిస్థితయినా సరే, ఆయనుండిపోతాడు. మనకి ఎన్ని సాక్ష్యాలు కావాలి? కృష్ణ పరమాత్మ యుద్ధాన్నెలా గెలిపించాడు? ఏ ఆయుధాలు లేకన్నా పాండవుల పక్కన నిలబడి పరమాత్ముడాయన. ఆయన ముందుంటానన్నాడు. జీసస్‌గా వచ్చినప్పుడు అవే మనకు చూపించలేదా? బాబాగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నా మనం గ్రహించలేకపోతున్నాం. కానీ ఎన్ని ఉదాహరణలో బాబా ప్రభు చరితాన్ని చదువుతూ ఉంటే అడుగడుగు కూడా ఇవన్నీ ప్రేమకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. బాబా చెప్తున్నటువంటి ఆదేశాన్ని అనుసరిస్తే ఎంతగా అతను పొంగిపోతూ తోడై నిలబడ్డాడు. ఆ సిట్యుయేషన్ ఇలా చేయండి అనే విధేయతతో వెంటనే చేయగానే ఇంక నువ్వది అవసరం లేదనేవారు. నువ్వు ఎగురు అంటే నేను ఇంత బలంగా ఉన్నాను, ఇంత బరువుగా ఉన్నాను, నేనెలాగ ఎగురుతాను అని ఆలోచించడం కాదు. ఎగురు అనగానే నాకు చెప్పినటువంటి తండ్రి అనంత శక్తి జ్ఞానానందుడు. సమస్తము సాధ్యమే అతనికని ఎగరడానికి రెడీ అయిపోవడమే. అది బాబా కోరుకుంటున్నటువంటిది. బాబా మన నుంచి ప్రతి ఆదేశం అతను ఏది ఆదేశిస్తున్నారు? ఫస్ట్ మనకి విశ్వాసం ఉండాలి. బాబా పట్ల మనకి విశ్వాసం ఉండాలి. బాబా శ్రీనగర్‌లో ఆ జాలరులతో చెప్తారు కదా! నాపై విశ్వాసం ఉంచండి. సృష్టిలో ప్రతి ఒక్కరిని నేను చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరి పైన నా దృష్టి ఉంది. ఎవ్వరిని మర్చిపోను. కానీ మీరు నన్ను మర్చిపోకండి అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తుంటాము? మనకు గుర్తుండరు. కానీ బాబాకి నేను మాత్రం గుర్తుండాలి. బాబా నన్ను మాత్రం గుర్తుంచుకొని అన్నీ నాకు అనుకూలంగా చేస్తూ ఉండాలి. బాబా చెప్పింది మాత్రం మనం చెయ్యం. అసలు నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతోంది అనేటటువంటి భావన ఏ కోశాన బాబా వద్దు అని చెప్పారు. ఎందుకు అంటే, మనల్ని మరింతగా ప్రపంచంతో అది ముడిపెడుతుంది. ఒక చిన్నవే ఇప్పుడు మనందరం కాల్‌లో ఉన్నాం. ఎక్కువ మంది లేడీస్‌మే ఉన్నాం కదా! మనం ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. అంటే నేనెంత స్థాయిలో అందులో ఉంటుంది పరిమితమైన నేను ఒక పనిలో ఎంత స్థాయిలో ఉంటుంది, మనం ఎంత ఫలితాన్ని ఆశిస్తున్నాము అనేది అర్థం అవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్ మనం టీ పెడతాం కదా! ఎవరైనా వచ్చి అదే ఎవరో వచ్చారు గెస్టొచ్చారు. టీ చేసి ఇచ్చాం. స్ట్రాంగ్ టీ. వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. "అబ్బా! ఎక్సలెంట్ అమ్మా! ఎప్పుడు ఇలాంటి టీ తాగలేదు. ఎంత పెట్టావో" అన్నారనుకోండి. "థాంక్స్ అండి. నేనెప్పుడు పెట్టినా సరే ఇలాగే పెడతానండి." అన్నా అనకపోయినా లోపల ఒక ఫీలింగ్.
ఇలా పెట్టాను అన్నారు కదా! అలా వెళ్ళిపోయాక కూడా మెమరీలో తలుచుకుంటా ఉంటాం దాన్ని. ఇలా చేశాను, అలా చేశాను. అవతలాల గొప్ప వ్యక్తి అయితే ఇంకా తలుచుకుంటాం. కానీ నిజంగా బాబా అంటాడు కదా! అందులో నువ్వెంత భాగం? అది ఎవరిది? బాబా ఇచ్చ. అది ఎలాగున్నా అది బాబా ఇచ్చ అనుకోగలగాలి. ఏదో యాదృచ్ఛికంగా కాదు. ఎందుకో తెలుసా? ఒక్కసారి ఆలోచించు. అందులో ఆ టీ పొడి ఎక్కడి నుంచొచ్చింది? నువ్వెంత సంపాదించావది? ఎలా సృష్టించుకున్నావు దాన్ని? అందులో వేసే పంచదార ఎక్కడిది? అందులో అది ఆ పాల పిల్లాడితో బాబా ఆ పాలు పంపించకపోతే నువ్వు ఈ స్ట్రాంగ్ టీ మరగబెట్టగలిగేదానివా? పోనీ ఈ 3 ఉన్నాయి. ఆ స్టవ్ లేకపోతే పరిస్థితేటి? ఇవన్నీ ఉన్నాయి. ఆ సిలిండర్ లేకపోతే పరిస్థితేంటి? ఇవన్నీ ఉన్నాయి. గ్యాస్ లైటర్ లేకపోతే పరిస్థితేంటి? ఇవన్నీ ఉన్నాయి. మరిగించే బౌల్ లేపోతే పరిస్థితేటి? ఇన్నిటి తాలూకా పాత్ర అందులో మిళితమైన ఒక చిన్న టీలో. మరి మొత్తం ఫలితం మనం ఎలా తీసుకుంటాం? దాని నుంచి ఆ కృతజ్ఞత మనకెలా ఎవరికి మనం కృతజ్ఞత చెప్పాలి? అండపిండ బ్రహ్మాండాన్ని అతను నడిపిస్తున్నటువంటి ఆ ప్రీతమ ప్రభువుకి చెప్పాలి. ఊపిరి తానై, తాగే నీరు, తినే తిండి, లోపలికి వెళ్లి అదరిగించే శక్తి, నడవడానికి ఈ సమస్తం అతనిపై ఆధారం అయ్యుండి, అతనిస్తుండి, బాబా ఇస్తుండి, అది తెలుసుకొని బాబా అనమంటున్నాడాయన. కృతజ్ఞతతో మనం ఇంక నాదేం లేదక్కడ. నేను ఇంత చక్కగా మనం ఇంత మాట్లాడుకుంటున్నాము. ఈ ఫోన్ అనే ఒక ఫెసిలిటీ, నెట్ అనే ఒక ఫెసిలిటీ, ఇది స్కైప్ అని, లేకపోతే ఇంక ఇవన్నీ లేకపోతే అసలెలా సాధ్యం ఇది? అదంతా వద్దు. సత్యదేవుడు సాక్షాత్తు సత్యమే శరీరమై దాల్చి భూమిపైకి వచ్చిన ప్రీతమ ప్రభువు అంత గొప్పటి ఆ చరిత్రే లేకపోతే మనం ఏం మాట్లాడతాం? అంతటి తండ్రి ఆయన మానవ రూపంతో భూమిపైకి దిగి వచ్చి పరిపూర్ణ విశ్వాసంతో ఎలాగంటున్నారు? నీవు నా కోసం ఎక్కడ వెతుకుతున్నావసలు? ఇదిగో నీ పక్కనే ఉన్నాను. గుళ్ళోనో, మసీదులోనో, కాబాలోనో లేను. కైలాసంలో లేను. పూజా పునస్కారాల్లో లేను. నీ దగ్గర, నీతోనే, నీలోనే ఉన్నాను. నీ దగ్గర, నీతోనే, నీలోనే. ఇంత దగ్గరగా ఉన్నటువంటి వాడిని మనం ఎంతగా అనుభూతి పొందుతున్నాము? ఎంతగా రుచి చూస్తున్నాము? ఎంతసేపు నాలిక మీద ఉన్నది రుచి చూడడమే మనకు తెలుసు. ఇగో ఆ హృదయ లోతుల్లోంచి ఆ రుచి చూడడం మనకి తెలియటం లేదు. కానీ బాబా చెప్తున్నారు, ప్రేమతో నన్ను రుచి చూడు. ప్రేమపూర్వకంగా నన్ను స్మరించు. ప్రేమపూర్వకంగా నన్ను స్మరించు. ఆయన మనల్ని అడుగుతున్నటువంటిది. సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కడేనని అన్ని మతములో చాటుచున్నవి. ఆ తండ్రిని నేనే రాముడను, నేనే కృష్ణుడను, నేనే క్రీస్తును ఇప్పుడు మెహర్ బాబాగా అవతరించి వచ్చానని చెప్తున్నాడు. మన విశ్వాసం ఎంత పరిపూర్ణమైతే అంత స్థాయిలో మనం ఈ ప్రేమను అనుభూతి నమ్మకం, విశ్వాసం అది మనం బాబాకి చేస్తున్న ఆ ప్రేయర్ ఎంత లోతుగా మనం అది ఆస్వాదించగలిగితే, దాని తాలూకుని అవగాహన చేసుకోగలిగితే ఎందుకు? బాబాయే అందులో పాలు పంచుకున్నారు ఆ ప్రార్థనలో. బాబాయే శక్తి నిక్షిప్తం చేసి ఉంచాడు అందులో. ఆటిని గాని మనం గ్రహిస్తూ ఉంటే బాబా గురించి ఆలోచన ఎందుకు? అంతటా ఉన్నాడు, అవిభాజ్యంగా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, ప్రతి హృదయాన్ని, మనస్సుని ఎరిగున్నాడు. సృష్టి స్థితి లయకారకుడు, అనంత శక్తి జ్ఞానానందుడు ఎంతటి గొప్ప, అంతటి స్థాయిలో ఉన్నది ఇంకొకటి ఎవరున్నారు? అంతటి వాడు అందిపోయాడు. ప్రేమ, ప్రేమ, ప్రేమ అని సులువైన మార్గాన్నేసేసాడు. ఇంకా సర్వము తెలిసినటువంటి వాడి చెయ్యి పట్టుకొని నడవడమే అది ఎలాగంటే, నా నామాన్ని స్మరిస్తూ నడు. నా కృప నీకొక రోజు దొరుకుతుంది. నా దివ్య ప్రేమ వరాన్ని నువ్వు పొందుతావంటున్నారు బాబా. ఇంకోసారి బాబా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే మనం ఎలాగ మనం విశ్వసిస్తామో అటువంటి ఫలితాన్నే మనం పొందుతాం. అంత స్థాయిలోనే మనం తీసుకోగలుగుతాం. స్పూన్ పట్టుకెళ్తే స్పూను ఏదో మనకి గతంలో ఒక ఇది ఉంది కదా! నది దగ్గరికి నువ్వు బిందె పట్టుకెళ్తే బిందె నీళ్ళే తెచ్చుకోగలవు. లేదా బకెట్ తీసుకెళ్తే బకెట్, గ్లాస్ తీసుకెళ్తే గ్లాస్ అన్నట్టుగా మన విశ్వాసం పరిపూర్ణంగా బాబా పట్ల ఉండాలి. బహ్లోల్ మహారాజ్ ఆయన ఒక రాజు. కానీ భగవంతుడి పట్ల ఆ ఉన్మత్తతతో, ఆ పిచ్చితో, భగవంతుడంటే పిచ్చితో ఆయన సర్వాన్ని విడిచిపెట్టి బయటకొచ్చేసాడాయన. భగవంతుడు స్మరణలో తిరగడం మొదలుపెట్టాడు. అందరూ తొలుత అతన్ని పిచ్చివాడనుకున్నారు. కానీ ఎటువంటి పిచ్చివాడాయన?
భగవంతుడి స్మరణలో భగవంతుడి కోసం తప్పించే పిచ్చివాడు. అతనికి ఈ రాజభోగాలు అవసరం లేదు. వీటి నుంచి వచ్చే ఆనందం ఆనందం కాదు. భగవత్ స్మరణలో అతను గడుపుతా ఉన్నాడు. అటువంటి ఆయన అలా వెళ్ళిపోతూ అంటే కొన్నాళ్ళు ఆళ్ళ చుట్టూ జరిగేటటువంటి మహత్యం అనుకోవచ్చు, ఆ గొప్పదనం అనుకోవచ్చు. ఆ ప్రజలు కొన్నాళ్ళకి గ్రహిస్తూ ఉంటారు కదా! ఇప్పుడు ఎంత ఒక లైట్ ఉంది. దాని చుట్టూ కాంతి ఉంటది. అలాగా వాళ్ళు భగవత్ స్మరణలో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ ఇంక ప్రజలు కూడడం మొదలుపెడతారు. అలాగా ఒక వ్యక్తి అతని దగ్గరికొచ్చి, "నేను వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. ఓ వివేకవంతుడైన బహ్లూల్ నాకేదైనా సలహా ఇవ్వవా?" అని అడుగుతాడు. పంచదార కొనిపెట్టుకోమన్నాడు. అతను వెళ్ళి అతని దగ్గరున్నటువంటి సంపదతో పంచదారను కొనిపెట్టుకున్నాడు. అప్పుడు చెరుకు కరువు వల్ల చాలా రేటు పలికి ఒకేసారి చాలా ధనవంతుడైపోయాడు. ఇంక ధనం వచ్చింది అంటే బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఇంకా గర్వం కూడా ముందే వస్తది. అదే పరిస్థితి ఇతనికి కూడా వచ్చింది. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ బహ్లూల్ ఒకసారి కనిపించాడు. మరి ఇంతమంది స్నేహితులతో ఇతనున్నాడు. కానీ సలహా అడగాలి. "ఓ పిచ్చోడైన బహ్లూలు ఈసారి ఏ వ్యాపారం పెట్టమంటావేటి?" అని అడిగాడు. "ఉల్లిపాయలు కొనుక్కో" అన్నాడాయన. ఇతను ఉన్ని డబ్బంతా పెట్టేసి ఎందుకంటే ముందు లాభం పొందున్నాడు కదా! ఉన్ని డబ్బంతా పెట్టేసి ఉల్లిపాయలు కొన్నాడు. అప్పుడు పంట చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి గిట్టుబడి లేక ఉల్లిపాయలన్నీ కూడా కుళ్ళిపోయి ఒకే రాత్రి మొత్తం దివాలా తీశాడు. డబ్బంతా పోయింది. పేదవాడయిపోయాడు. ఇంక స్నేహితులు ఈళ్ళంతా దూరం అయిపోయారు. అయితే ఒక్కసారి ఈ బహ్లూల్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. "ఇలాంటి సలహా ఇచ్చావేటయ్యా నువ్వు? నేను ఒక్కసారిగా దివాళా తీశాను. నా సంపదంతా పోయింది" అంటే, "నేనేం చెయ్యను? పిచ్చివాడికి సలహా అడగకూడదని నీకు తెలీదా? పిచ్చివాడి సలహా పాటించకూడదని నీకు తెలీదా?" అని బహ్లూల్ అంటాడు. అంటే మొదట అతని విశ్వాసం ఎలా ఉంది? తర్వాత అతని విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఒక పిచ్చోడుగా సలహా. అంటే ఏ స్థాయిలో మనం విశ్వసిస్తామో, ఆ స్థాయిలోనే అతను అన్నిటితో పాటు ఒకటి అని బాబా ఫోటో పెట్టుకునేది ఉంది. ఏదో ఆళ్ళిచ్చారు కదా! పోనీ ఉన్నీలే ఎట్టయిపోయిందని అలాగే ఇంకో దగ్గర ఎక్కడో దోపి ఒక మూలుంచింది ఉంది. కిట్టినవి ఉన్నాయి. సర్వానికి ఉన్నతోన్నతుడైన సర్వాధికారి, దేవాది దేవతలు పూజించేటటువంటి తండ్రి, సద్గురువులతో పూజింపబడినటువంటి వాడు. మహాదేవుడు అనేటటువంటి విశ్వాసంతో ఉన్నతోన్నతుడని పరిపూర్ణ విశ్వాసంతో సమస్తము అతనికే అప్పజెప్పి నడిపినటువంటి జీవితాలు ఉన్నాయి. పూర్తి బాధ్యత ఎవరిది స్వీకరించగలుగుతాడు అతను? మన మన విశ్వాసం, మనం పూర్తిగా అర్పించుకోవడం, మనం పూర్తిగా సమర్పించుకోవడం, అన్య చింతన లేకన్నా కృష్ణ పరమాత్మ చెప్పలేదా? అనన్యా చింతయంతో మాం ఏ జనో పర్యపాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ప్రతి అవతారంలో ఆ తండ్రి చెప్పుతూనే ఉన్నాడు. పరిపూర్ణంగా నన్నే విశ్వసించు. ఏకోన్ముఖంగా ప్రీతము ప్రభువు ఏదైతే చెప్పున్నాడో సర్వము అతనిలోనే ఇమిడి ఉంది. సర్వానికి ఆధారం ఆ తండ్రే. అవతార్ మెహర్ బాబాయే. యథార్థ అస్తిత్వం అవతార్ మెహర్ బాబాయే అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసంతో బాబాని స్మరిస్తూ మన ప్రతి చర్యలో కూడా బాబాని స్మరించుకుంటూ పనిలోను, ఆటలోను, పాటలోను, మాటలోను అన్నింటి కూడా ఎందుకు మనమేం లేమక్కడ. మనకి ఉనికి లేదసలు. అందులో మన పని పోని వివరించి అలా మనం చూసుకున్నా సరే మన పర్సెంటేజ్ 1% ఉండదక్కడ. పోనీ అలా విడమరిచి చూసుకున్నా ఎంతవరకు నేను ఇందులో గొప్ప అని మనం గాని చూసుకుంటే అందులో ఏమీ ఉండదు. కేవలం బాబా అంటారు, "నీకు నేను అవకాశం ఇస్తున్నానంతే. నా పని నేనే చేసుకోగలను" అని. ఏటా పని? "ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్" అన్నారు. ఆ మేల్కొలుపు మీరివ్వగలరా? నేనివ్వగలనా? ఇంకెవరైనా ఇవ్వగలరా? ఆ అవతార పురుషుడు ఇవ్వగలడు. సమస్త సృష్టికి ఏక క్షణ కాలంలో నేనివ్వగలను అన్నవాడు. భగవదనుభూతి నేనివ్వగలనన్నాడు బాబా. నా పని అంటే అతని పని ఏదది? ఆ మేల్కొలుపు. బాబా ఒక్కడే చేయగలిగే పనది. మనకేదో ఉడత పనిలాగా ఇంత ఏదో ఇచ్చాడు అనుకుంటే కేవలం అది అతని దయ, అతని కరుణ, అతని కృప. మన ప్రతి ఒక్కరి హృదయం కూడా బాబా ప్రేమతో నిండిపోయి అతని స్మరణలో అన్ని రోజులు కూడా అంతిమం వరకు
అంతిమ క్షణాల్లో కూడా అవతారుడి యొక్క నామ స్మరణే పెదాలపై ఆడుతూ ఉండేటటువంటి భాగ్యం ప్రీతమ ప్రభు మనందరికీ ఇవ్వాలని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఉదయ్ కుమార్ గారు బాబా గురించి నిజంగా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. బాబా మనం మాయలో ఎలా మగ్గిపోయాము, మాయ నుండి బయటికి రావడానికి ఆ ప్రభువు యొక్క ఆయన యొక్క అవసరం మనకి ఎంత ఉంది, అలాగే ఆ ప్రభు యొక్క ప్రేమని మనం ఎలా స్వీకరించాలి, ప్రేమతో ఎలా మనం మసులుకోవాలి, అలాగే బాబా పట్ల మనకు ఉండవలసిన విధేయత విశ్వాసము ఈ రెండు ఎలా ఉండాలనే విషయాలను అందుకే బాబా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కాన్స్టాంట్ కంపానియన్ గా చేసుకోమని. ఆ విషయాన్ని గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనము మళ్ళీ తిరిగి సంకీర్తనలోకి వెళ్దామండి. జై బాబా. జై బాబా అమ్మ. నేను కాల్ కట్ అవుతాను, బాబా సెంటర్కి వెళ్తాను. అలాగేనండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా.